మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా గీ ముచ్చట చెప్తాందుకు జర్రంత ఇబ్బంది అనిపిస్తుంది, జర్రంత నవ్వు కూడా వస్తుంది. మరి మీకు ఇబ్బంది అనిపిస్తుందా నవ్వు వస్తుందా అనేది ఇక ముచ్చట మొత్తం విన్నాక కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే చేయరు. ఇద్దరు మైనర్ల పైన ముగ్గురు లైంగిక దాడి చేసిరంట. ఇద్దరు మైనర్ల పైన ముగ్గురు లైంగిక దాడి చేసిరు. ఈ ఇద్దరు వాళ్ళనుకుంటారు, ఈ ఇద్దరు మగ పొరగాళ్ళే. ఆ ముగ్గురు వాళ్ళనుకుంటారు, ఆ ముగ్గురు మగ పొరగాళ్ళే. ఆ ముగ్గురు మగ పొరగాలు ఈ ఇద్దరు మగ పొరగాల పైన లైంగిక దాడి చేసిరంట. ఒరే నాయన, ఈ పొరగాలు పాడైపోను, జర బొక్క ముదిరిన దాకా నాగరాదుర్రా నాయన. రేపన్నాడు ఎక్కడికి వచ్చే టైంకు గుగ్గు గుయ్యవలసి వస్తుంది. ఆయన ఇంకొని ముఖం చూడాలి, అయ్యో ఎంత పని ఆయరా పాడైపోనని. మా అమ్మగారి బొక్క ముదిరిన దాకా ఆయే కాలం లేదు. ఈ కాలం గద్దగాలు మొత్తం ఆగం అడివాడి పాడవుతారు. ఇంత అధ్వానం పాడవుతారా. సెల్ ఫోన్లు నాశనం అయిపోను. సెల్ ఫోన్లు వచ్చిన కానించి మొత్తం ఈ పని తగిలిరు గద్దగాలు. గతంలో గిట్ట ఉండేనా ఓనికన్నా ఈ పని ఎరకనా. కూర ఆట పువ్వాట అని ఆడుకునేది, అమ్మ నాయన ఆట అని ఆడుకునేది. అది ఏదో పాడైపోని తూతుంబా లెక్క ఆకు పిచ్చాకు దంచి కూర అనేది అది ఇది పెట్టి బువ్వ అనేది ఏదో తెరిసేపు గతగా టైంపాస్కి ఆడుకునేది. ఇప్పుడు ఆటలు పక్కకు పెట్టి గీ ఆటకు తలిగిరు. ఇద్దరు పొరగాల పైన ముగ్గురు పొరగాల లైంగిక దాడి చేసిరంట. యాడికెళ్ళి మరి గీ ముచ్చట ఎట్టేరుకుంటూ చాలకు, గీ పని ఎట్టేరుకుంటుంది వాళ్ళకు. ఎట్టేరుకుంటుందంటే సెల్ ఫోన్లు ఉంటేనే ఉండే. ఏమంటారు, పొరగాడు రాకరాకు వచ్చిన హాస్టల్కి వెళ్ళి ఏ రాదురు పోనేమా అనగానే ఆయన ఫోన్ దగ్గర పెట్టుకొని తెల్లందాగా గేమ్ బజాయిస్తూనే ఉండే. ఆ గూగుల్కో క్రోమ్కో పోయి పోర్న్ వీడియోస్ అని కొడితే నా సామిరంగా ఇక అలా సరుకు దిగుతూనే ఉంటుంది. ఇండియన్ కావాలన్నా, చైనీస్ కావాలన్నా, జపానీస్ కావాలన్నా, అమెరికా కావాలన్నా, ఆస్ట్రేలియా కావాలన్నా, వెస్టిండీస్ కావాలన్నా, ఏ దేశం కావాలంటే గా దేశం రానే వచ్చాయి. గల్లా చూసిరి గీ పని చేసిరి. ఏం పాడేసేస్తారా నాయన, నాకు అర్థం కాదు. కానీ మీరు ఈ పని చేసుకోవాలంటే ఇంకా దగ్గర 10-15 ఏళ్ళ తర్వాత మీకు అదృష్టం బాగుండి ఆయమైన పిల్లని దొరికితే గాయాలకు ఈ పని చేసుకోవాలి. గది లేదు ఇప్పుడే తలిగిరి కథగాలి వీళ్ళు నాశనం అయిపోను. బల్య చక్కదానంగా హాస్టల్లలోనైనా బల్యనైనా కానీ పొద్దుగాల లేవంగానే టిఫిన్ పెట్టిరి, పాలిచ్చిరి, గుడ్లు పెట్టిరి, బువ్వ పెట్టిరి, బట్టలు ఇచ్చిరి, స్నాక్స్ ఇచ్చిరి. చదువుకోర్రా నాయన అంటే చదువు పక్కకు పెట్టి గీ వ్యవహారం చేస్తుండ్రి. ఎట్లా పాడేసేస్తారా నాయన గదగాలి ఈ కాలంలో. ఎడ జరిగింది ముచ్చటంటే దుండిగల్ దగ్గర జరిగిందట. ఇద్దరు మైనర్ల పైన ముగ్గురు లైంగిక దాడి. దుండిగల్ బాలుల పాఠశాలలో ఈ ఘటన అంతా పొరగాలే. బాలుల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులపైన ముగ్గురు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. ఎప్పుడో జరిగింది అది ముచ్చట. దుండిగల్లోని ఓ బాలుల రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వసతి గృహంలోని ఇద్దరు విద్యార్థుల పైన అక్కడే చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు లైంగిక దాడి చేశారు. విద్యార్థులు మైనర్లు కావడంతో ఈ విషయాన్ని పాఠశాల నిర్వాహకులు బయట చెప్పలేదు. ఆ ఇద్దరు బాధితులు విద్యార్థులు శనివారం వారి సొంత ఇళ్లకు వెళ్ళి జరిగిన విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆదివారం దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాలను సందర్శించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారంట. ఇట్లా పాడేసేస్తారా నాయన కథగాలి ఈ కాలంలో. గింత అధ్వానం పాడవుతుందా. మీరు ఇక చదువుకోర్రా నాయన అంటే పుస్తకాలు పక్కకు పెట్టి వాళ్ళు పోరగాలేనా మీరు పోరగాలేనా. గింత అధ్వానంగా పాడైతే ఎట్లా పాడైతే చెప్పు. ఈ కాలం గద్దగాలని ఎవరినన్నా కదిలిస్తే అంటే నువ్వు నాకు చెప్తా అందుకో ఇలా నీ అంతలో నువ్వు నా అంతలో నేను. ఈ పని ఇప్పుడే అవసరమా మీకు? ఎట్లా తెలుస్తుంది ఈ పని ఎట్లా తెలుసు అంటే సెల్ ఫోన్లో చూసిరి. సెల్ ఫోన్లో చూసి ఆ సెల్ ఫోన్లో ఎట్లా ఉంటే గీళ్ళకి అదే పని చేసిరి. రేపన్నాడు ఎక్కడికి వచ్చే సమయం రకాలు ఏమవుతుంది, ఆమె వాళ్ళు ఇంకోళ్ళు చూసుకుంటుంది. వీళ్ళు నేల బుక్కాలి, నేల గీరాలి, ఎంత పని ఆయరా దేవుడా, ఎంత పని ఆయరా దేవుడా అనుకొని ఇక ఇలా చప్పట్లో తాళాలు దేవుని గుళ్ళ భజనాలు అనుకుంటా చెక్కపైన చేసుకుంటా కూసవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మా అమ్మ కానీ గద్దగాలు చదువుకునే వయసులో చదువుకోరి, ఆడుకునే వయసులో ఆడుకోరి. కానీ ఈ పాడు పని లేదురా, నాకు అర్థం కాదు. కానీ వాళ్ళు మగ పొరగాలంటే వీళ్ళు మగ పొరగాలి. ఈ మగ పొరగాల పైన లైంగిక దాడి చేసినట్ట కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి గిసోంటి రోగ తప్పిన పొరగాల పైన మీ కామెంట్ ఏందనేది చెప్పే ప్రయత్నం అయితే చేయరి. మా అమ్మగారు నా వీడియో చూసినాక ఇంకోటి నాగమయ్యే ఉపాయం చేసేరి, మా అమ్మగారిని మారే ఉపాయం చేయరి. గిసోంటి పని చేస్తే ఎన్నడుకున్నా కానీ అది ఆగానికే లేని రోగాలు వచ్చి పాడైతాయి. రేపన్నాడు ఉత్తదే అవుతుంది. పలానా టైం వరకు వస్తారు కల్లా ఆయన ఏముండదు, పాడైపోను. మొత్తం ఇవ్వాలనే కథం చేసుకుంటే ఆయన ఉంటే అదలా